లంక గ్రామాల్లో వరద ముంపుకు గురైన వైకానస కుటుంబీకులకు నిత్యావసర సరుకులు అందజేశారు. వరదల వల్ల ఉపాధి పోయిన వారిని గుర్తించి 100 కుటుంబాలకు సాయం అందించారు. రాష్ట్ర వైకానస యూత్ ఫోరం, ధన్వంతరి ట్రస్ట్, తెనాలి వైకానస సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల భారీ వర్షాలకు వరదలకు బాధితులైన వైకానస అర్చకుల కుటుంబీకులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బాపట్ల, కృష్ణా జిల్లాల పరిధిలోని కృష్ణా నది పరివాహక ప్రాంత లంక గ్రామాల్లో నివసిస్తూ వరదలకు నష్టపోయిన 100 వైకానస కుటుంబీకులను గుర్తించి వారందరికీ సంఘీయుల సహకారంతో నిత్యావసర సరుకులు, వస్త్రాలు, మెడికల్ కిట్స్ పంపిణీ చేశారు. శనివారం బట్టిప్రోలు మండలం కిష్కిందపాలెం, కొల్లూరు మండలంలోని పెసర్లంక, చింతర్లంక, సుగున్లంక, పోతర్లంక గ్రామాలలో అర్చకులుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్న వైకానస కుటుంబాల వారికి సంఘ ప్రతినిధులు సాయం అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైకానస యూత్ ఫోరం గౌరవాధ్యక్షులు, ధన్వంతరి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డివి శ్రీనివాసకృష్ణ, ట్రస్ట్ కోశాధికారి డివి జయదేవ్, కౌన్సిల్ సభ్యులు డాక్టర్ అగ్నిహోత్రం ధన్వంతరి, తెనాలి వైకానస సేవా సంఘం అధ్యక్షుడు డాక్టర్ మేడూరి శ్రీనివాసమూర్తి, ప్రధాన కార్యదర్శి మాధవ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తమిరిస రఘు, కోశాధికారి డివి యోగానంద చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ మా వైకానసులు అనే వారు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించి వారికి నష్టపోయినందుకు చాలా వరకు పూర్తి చేయడానికి కొంతవరకు మనం వారు వంట సరుకులు కానీ, అలాగే బట్టలు కానీ, తర్వాత బియ్యం, అలాగే కూరగాయలు, మెడికల్ కిట్లు ఇవన్నీ అందజేయడం జరిగింది. ఎందుకంటే వైకానసులుగా మన వారెవరన్నా దెబ్బతింటే వారిని దానికి స్పందించడం అనేది సంఘాల యొక్క ముఖ్య కర్తవ్యం. ఆ కర్తవ్యం విధి నిర్వహణగా ఈ 3 కార్యవర్గ సభ్యులందరూ కూడా కలిసిమెట్టుగా అందరూ ఒక మాటగా, ఒక సంఘంగా అందరం సంఘటితంగా అందరి దగ్గరికి వెళ్ళి వారందరికీ కూడా పూర్తి సహకారాలు చేయడానికి ఏర్పడినటువంటి వరదల్లో అటు కృష్ణా జిల్లాలో, ఇటు గుంటూరు జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో నివసిస్తున్న వైకానస కుటుంబాలందరికీ కూడా ఎంతో ఇబ్బందితో వారందరూ కూడా ఆ ప్రమాదం నుండి బయటపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి వైకానస కుటుంబాల వారందరినీ కూడా వైకానస యూత్ ఫోరం, ధన్వంతరి ట్రస్టు, అలాగే వైకానస సేవా సంఘం తెనాలి వారు సంయుక్తంగా కలిసి వైకానసులైనటువంటి వారి యొక్క సహాయ సహకారాలతో ఈ బాధితులందరి కుటుంబాలందరినీ కూడా గుర్తించి స్వయంగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళకి కొంత చేయూతనిచ్చే విధంగా నిత్యావసర సరుకులు, అలాగే వస్త్రాలు, కూరగాయలు ఇటువంటివన్నీ కూడా సహాయం అందించడం జరిగింది. మెడికల్ కిట్లు కూడా అందించడం జరిగింది.